జనతా పార్టీ ఏర్పాటు చేసి దాని ద్వారా బీసీలకు న్యాయం చేసినటువంటి విధంగా మండల్ కమిషన్ వేస్తే ఆ మండల్ కమిషన్ 1992 వరకు అమలు చేయకుండా మీరు మీ జనతా పార్టీలో ఉన్నటువంటి బ్రాహ్మణ జనతా పార్టీ తోటి కుమ్మక్కై ఆ ప్రభుత్వాన్ని ఆ రోజు పోగొట్టిండ్రు, 90లో పోగొట్టిండ్రు. ఆ తర్వాత వచ్చినటువంటి మండల్ కమిషన్ ఏదైతే రికమెండేషన్స్ జనతా పార్టీ హామీ చేస్తే మీరు మళ్ళీ బాపనోళ్ళంతా కూడా ఒక్కటై కాంగ్రెస్ బీజేపీ బాపనోళ్ళు ఒక్కటైపోయి మీరు అప్పుడు కూడా 50% సీలింగ్ అనేటటువంటిది ఏదైతే రాజ్యాంగంలో లేదో, ఏదైతే పార్లమెంట్ యాక్ట్ గా లేదో అటువంటి దాన్ని మీరు తీసుకోవడానికి మీరే ప్రధాన కారణమైనరు. ఆ విధంగా 40 సంవత్సరాలు కాంగ్రెస్ మోసం చేసింది. అదే విధంగా బీజేపీ కూడా అది పుట్టిందే బ్రాహ్మణ వాదంతో పుట్టింది కాబట్టి ఈ బ్రాహ్మణులందరూ కూడా బీజేపీకి షిఫ్ట్ అయిపోయి ఆ తర్వాత ఆ బీజేపీ కూడా బీసీలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు ఊరుకుంది. అందుకొరకే బీజేపీని ఈ ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పినాము. మీరు చెప్పిన మాటలు కూడా మేము నమ్మినాము. బీజేపీ ప్రధాన శత్రువు రిజర్వేషన్లకు బీసీలకు అన్నారు, అది నిజమే కాబట్టి మేము కూడా నమ్మినాము. బీజేపీని రాజకీయ కార్యక్రమాలే కాకుండా ఏదైతే ఎన్నికల కార్యక్రమాలు కూడా దెబ్బ కొట్టినాము. అయినా కానీ మీరు చేసింది ఏంటిది? మళ్ళీ మోసమే చేసిండ్రు. ముఖ్యంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా రెడ్డి ప్రభుత్వమా అనేటటువంటిది తీరాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం పట్టుకొని మేము బీసీలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత ఆయన మర్చిపోయి మళ్ళా ఈ రెడ్డికి ఇచ్చిండ్రు. ఈ రెడ్డి ఎవరంటే కరడు కట్టిన రెడ్డివాది. ఈ రాష్ట్రం తెలంగాణలో కూడా రెడ్డిలో కులతత్వం లేదు. వాస్తవానికి ఈ రాష్ట్రం లోపల రాయలసీమ రెడ్డిలతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డిలు మాత్రమే రెడ్డిజంను ప్రమోట్ చేస్తున్నప్పుడు ఈ రెడ్డిలకు అత్యంత కులతత్వవాదిగా అధికారంలోకి వచ్చి టైం చూసుకొని మోసం చేసిండు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాము. ఈ విధంగా మీరు రెడ్డిలకు మోస్తారా, మీరు ప్రజలకు మోస్తారా అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. మోసం మీ కాంగ్రెస్ పార్టీ నైజమా లేకపోతే రెడ్డి చేసిండా అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఆ రోజు ఇందిరాగాంధీ ఈ రోజు రెడ్డిలంతా కలిసి రెడ్డి కాంగ్రెస్ పెట్టుకుంటే ఈ రోజు బీసీలందరూ కూడా ఐ కాంగ్రెస్ స్థాపించారు. అంటే ఈ రోజు ఏదైతే విక్టరీ ఉందో, ఏ రోజు ముఖ్యమంత్రి అయిందో అది ఐ కాంగ్రెస్ ద్వారా అయిండు. ఐ కాంగ్రెస్ ను ఆ రోజు అరుగుల రాజారాము, జగన్నాథరావు, మదన్ మోహన్ లాంటి బీసీలు స్థాపిస్తే మళ్ళీ రెడ్లందరూ కూడా రెడ్డి కాంగ్రెస్ ను విలీనం చేసి వీళ్ళు మళ్ళీ రెడ్లకు అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఆ రెడ్డి కులసత్వాన్ని మాత్రమే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రెడ్డి వాదాన్ని అంతం చేసేటువంటి పరిస్థితి నినాదం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి హఠావో అనేటటువంటి నినాదంతో మేము ఈ ఉద్యమాన్ని చేపట్టే విధంగా ముందుకు పోకముందే మీరు తక్షణమే బీసీ డిమాండ్లను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.